రైతుల బాధలు అర్థం చేసుకుని త్వరతరగతిన పగటి పూటనే 9 గంటలకు కరెంట్ ఇవ్వాలని, ఎందుకంటే కరెంటు సరిగా లేకపోవడం వలన వరి పైరులు ఎండిపోతా ఉన్నాయి. అదేవిధంగా చెయ్యేరు నదిలో నీరు కూడా ప్రవహించకపోవడం వలన భూమిలో తేమ స్థాయి తగ్గిపోవడం వలన బోర్లు ఎండిపోవడం జరుగుతోంది. అందుకే కంటిన్యూగా 9 గంటలు కరెంటు పగటి పూట ఇవ్వాలి అని, అలా ఇస్తే కనీసం కొంతవరకు అయినా మా పొలాలకు నీరు అందించి మమ్మల్ని ఆదుకున్న వారు అవుతారని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని వేడుకుంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం హామీలలో కూడా రైతులకు పగటి పూటనే 9 గంటలు కరెంట్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చిన హామీని వెంటనే అమలు పరచాలని, రైతులను ఆదుకొని రైతు పక్షపాతి ప్రభుత్వం అనిపించుకోవాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, ఎలక్ట్రికల్ ఎస్సీ, డివిజన్ ఇంజనీర్, ఏడీ గారు, ఏఈ గారు అందరూ కూడా మా రైతుల బాధలు ఆలకించి వెంటనే మాకు 9 గంటల కరెంట్ ఇచ్చి మా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కున్నాల గ్రామం. నా పేరు సిద్ధవరం గోపిరెడ్డి. ఇప్పుడు కరెంట్ అనేది 9 గంటలు ఇవ్వకపోవడం వల్ల ఈ విధంగా పొలాలు లక్షలు ఖర్చు పెట్టి, కొంతమంది రైతులు వేలు ఖర్చు పెట్టి, వాళ్ళ ఇళ్ళల్లో బంగారు కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టి అప్పులు చేసి పైలు పెట్టారు. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ నిండింది, నాగార్జున సాగర్ డ్యామ్ నిండింది, పుష్కలంగా హైడ్రో విద్యుత్ తయారవుతుంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ కూడా, అప్పుడు మహాకూటమి కూడా 9 గంటల కరెంట్ ఇస్తానని ఆయన ఇచ్చిన హామీల్లో ఒకటి ఉంది. సులభంగా చేయగలిగినది, కష్టం లేకుండా చేయగలిగింది. ఆల్రెడీ డ్యాముల నుండి సర్ప్లస్ వాటర్ ఉండి అక్కడ వెళ్ళిపోతున్నాయి. అక్కడి కరెంటును, అక్కడ తయారయ్యే కరెంటును ఇక్కడ రైతులకు ఇస్తే 9 గంటల కరెంట్ ఇస్తే కొంతవరకు రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేదలికే, అన్నమయ్య జిల్లా కాడికి వచ్చేదలికే మాకు ఉండేది చెయ్యేరు, గంగనేరు, మాండవ్య, బాహుద. ఈ నదులు ఎక్కడ నీళ్ళు పారడంలే. నీళ్లు లేక, నీళ్లు పారకపోవడం వల్ల ఏట్లో నీళ్లు చాలా తగ్గిపోయి ఫిల్టర్లకు ఎక్కువ నీళ్లు రాక చాలా తక్కువ నీళ్ళు వస్తున్నాయి. ఈ తక్కువ నీళ్ళతో నీరు పొలాలు ఎండిపోయి ఈ విధంగా బేట్లుగా ఎండిపోయి, చూడు ఇంత మంచి పొలము, ఇంత బ్రహ్మాండంగా వచ్చిన పొలాన్ని, చూడు ఎంత బాగుందో ఈ పొలము, ఇంత మంచి పైరుని ఈ విధంగా ఎండిపోతూ ఉంటే రైతు మేము చేసి తప్పేం లేదు. దీంట్లో మేము చేయగలిగినంత చేసిన దాంట్లో ఈరోజు ఈ విధంగా ఎండిపోతుందంటే కారణం నీళ్లు పారడం. ఇంత పొలము ఎక్కువ పారడం. ఎందుకు పారడం అంటే ఫిల్టర్లు తక్కువ వస్తున్నాయి. ఎందుకు ఫిల్టర్లు తక్కువ వస్తున్నాయంటే ఎవరు రాకూడదు. దాన్ని గవర్నమెంట్ అయినా ఇచ్చిన హామీ వరకు 9 గంటల కరెంట్ ఇస్తే ఇంకొంచెం పారుదల పెరిగి ఇవన్నీ పారే అవకాశాలు ఉంటాయి, రైతులందరూ బాగుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము రైతు ప్రభుత్వం అని చెప్పే మహాకూటమి ఎందుకు ఆలోచన చేయడంలా? ఎప్పుడో ఎండల కాలము ఏప్రిల్ మే నెలలో అయితే రైతులు కూడా పెద్ద అవసరం ఉండదు, తక్కువ అవసరం ఉంటుంది. ఆ రోజుల్లో నువ్వు 7 గంటల కరెంట్ ఇచ్చినా పెద్దగా పట్టింపు ఉండదు. ఇక్కడ మాకు 7 సార్లు పల్లెలకైతే 7 సార్లు పల్లెలకి మాకందరికీ మేమందరం కూడా జూన్ నుంచి పైర్లు మొదలు పెట్టుకుంటాం. ఇప్పుడు జూన్లో సరే, జూలై పోయింది, ఆగస్టు వచ్చింది, మంచి వర్షాలు వచ్చినాయి, డ్యాములు నిండినా కూడా ఎందుకు 7 గంటల కరెంట్ ఇస్తున్నారు అంటే ఇది మర్చిపోయినారా? దీన్ని చేయాలనుకోవడం లేదా? రైతుల గురించి ఆలోచన చేయడం లేదా? మరి ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద దయచేసి ఇప్పటికైనా నేను ఇచ్చే ఈ వీడియో దాన్ని చూసైనా రైతులందరి కోసం, మాకు 7 సార్లు పల్లెలకు ఉండే వాళ్ళందరికీ మాకు కొంతవరకు ఈ కరెంట్ ఎక్కువ ఇస్తే మా బోర్లలో తక్కువ నీళ్ళు వచ్చినా ఎక్కువ పారేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొలాలు ఎండిపోకుండా మేము పైరు పండించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి కరెంట్ అధికారులు, సూపరింటెండెంట్ ఇంజనీర్ కానీ, ఏఈ కానీ, ఏడీ కానీ, తర్వాత దానికి సంబంధించినటువంటి డివిజనల్ ఇంజనీర్స్ కానీ, ఎలక్ట్రికల్ సంబంధించిన అందరూ కూడా దీన్ని ఆలోచన చేసి మాకు ఇక్కడ అవసరం ఉన్నది కాబట్టి 9 గంటలు కరెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కలెక్టర్ గారు చూస్తే ఆయన కూడా దీని మీద తగు చర్య తీసుకొని మాకు కరెంటు ఇప్పించాలని ఆయన కూడా మరీ కోరుకుంటాను. దయచేసి దీంట్లో పార్టీలు భేషజాలు కాదు, కేవలం రైతు శ్రేయస్సు రైతుకు ఉపయోగపడే కరెంటు, దాన్ని ఏమైనా అడుగుతున్నామే కానీ దీంతో వేరే ఉద్దేశాలు కానీ వేరే ఏం లేదు. దయచేసి మమ్మల్ని, ఈ రైతుల్ని, ఎండిపోయే పైర్లను, ఈ భూమిని అర్థం చేసుకొని ఇంకనైనా 9 గంటలు కరెంటు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నందలూరు మండలం కుందాల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచిని బొల్లు శంకరయ్య అనే రైతును. గత ప్రభుత్వంలో 9 గంటలు కంటిన్యూ కరెంటు ఇచ్చేది, ఇప్పుడు ప్రభుత్వంలో 7 గంటలు ఇచ్చి పొలాలన్నీ ఎండిపోతున్నాయి. నీళ్లు లేక అన్నమయ్య జిల్లా డాము తెగిపోయి బోర్లు కూడా
ఎండిపోతున్నాయి. ఈ ప్రభుత్వంలో కంటిన్యూగా 9 గంటలు కరెంటు ఇవ్వాల్సిందిగా మరీ కోరుతున్నాము.